77 వసంతాలకు భరతవాక్యం పలికి 78వ వసంతంలోకి అడుగేడుతున్న సందర్భంగా దేశంలో ఎక్కడ చూసినా జాతీయ భావాలు పెంపొందించే విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుత పరిస్థితిలో సిద్దిపేట వ్యాస మహర్షికి సంబంధించిన ఒక సభ్యులు మనతో ఉన్నారు. ఎందుకంటే జాతీయ జెండాను ఒక 3 రంగుల జెండా విషయంలో ఒక వేషధారణ వేసుకుని వాళ్ళు ఉండడం జరిగింది. అందులో భాగంగా మనం విజువల్లో చూడొచ్చు వాళ్ళని. అంటే వాళ్ళ వేషధారణ చూస్తుంటే జాతీయ భావాలు పెంపొందించడం, ఒక మహిళలు కూడా మేము సైతం అంటూ ముందుకెళ్తాం, మేము సైతం అంటూ దేశభక్తిలో మేము వెనుకడు వేయం, ఖచ్చితంగా మేము ముందుండి పనిచేస్తాం, ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకొని మేము ఖచ్చితంగా దేశాన్ని ఏ రకమైన కూడా ముందుకెళ్ళి ఒక ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పి ఇప్పటికే మహిళలు ముందుకు వస్తున్నారు. దాంతోపాటు దానికి సంబంధించిన వ్యాస మహర్షి నిర్వాహకులు మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి మీ ప్రోగ్రామ్ చేస్తున్న పరిస్థితి ఏంది ప్రోగ్రామ్ గురించి? ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్య. నేను ఒక యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తాను. మా వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 77వ వసంతాన్ని ముగించుకొని 78వ వసంతంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో ఈ స్వాతంత్రం కోసం ఎందరో త్యాగమూర్తులు త్యాగాన్ని చేసి స్వాతంత్రాన్ని మనకిచ్చారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన పక్కకున్న వాళ్ళకి అపాయం జరిగినా కూడా మనం పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం. అలా కాకుండా అందరూ కూడా దయతో నియతో ఉండాలని, అలాగే మన స్వాతంత్రాన్ని వినియోగించుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఓకే, అంటే దేశంలో చూసుకున్నట్టయితే దేశాన్ని విలువలను కాపాడుకోవాలి, అందరం భాగస్వాములే ముందుకెళ్ళినప్పుడే మనము అక్కడ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఇంటి దగ్గరనే సమస్య వచ్చినా కూడా మనం కొట్టుకునే పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎందరో త్యాగమూర్తి ఫలితంగానే స్వాతంత్రం రావడం జరిగింది. వారికి మీరు ఏం చెప్తారు మేడం? అందరినీ కూడా ఎవరిని పట్టించుకోకుండా ఉండొద్దండి. దయచేసి ఎవరికైనా మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంది, ఎవరికైనా అపాయం జరుగుతుంది అన్నప్పుడు మనం ముందుండి ఇంకొకరిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అన్యాయం జరగకుండా మన వంతు సాయంగా మనం సాయం చేస్తూ వేరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయమని. దేశభక్తిని అందరూ పెంపొందించుకోవాలండి. అలాగే మనకు ఇప్పుడున్న యువత సోషల్ మీడియా తాగడం, సిగరెట్లు తాగడం అలాంటి వాటికి బానిసలు అయ్యి ఈ దేశభక్తిని పెంపొందించుకోవడం తక్కువ చేశారు. అలా కాకుండా తల్లి, తండ్రి, గురువు, దైవం, దేశభక్తి, ఇలా దేశాన్ని గౌరవిస్తూ దేశభక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కుల మతాలకు అతీతంగా ఎలాంటి కులము మతము అనే భావన లేకుండా అందరము కలిసి ఉండే విధంగా, అలాగే ఇప్పుడు చూసినట్లయితే బంగ్లాదేశ్ సంఘటనే ఒక ఉదాహరణ అండి. అక్కడ కులాలకి మతాలకి సంబంధించి ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అలా ఎలాంటి గొడవలు జరగకుండా మన దేశంలో మనం ఐక్యంగా ఉంటూ దేశభక్తిని ఇంప్రూవ్ చేసుకుంటేనే అందరం బాగుంటామని మా ఉద్దేశం. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో వ్యాస మహర్షి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఒక వినూత్న రీతిలో ఇటువంటి డ్రెస్ వేసుకొని మీరు కూడా ఒక మహిళలుగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? అట్లా చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఆ అమరవీరులను గుర్తు చేస్తూ ఆ ఝాన్సీ లక్ష్మీబాయి ఆమెకున్న స్ఫూర్తి మనకి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తూ, ఆమెని ఇన్స్పైర్ చేస్తూ మనం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందుకే మా యొక్క చిన్న ప్రయత్నం ఇది. మీరు చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇట్లా వేషధారణలో మీరు కూడా వందే మాతరం ఒక సాంగ్ పైన డ్యాన్సులు చేయడం అట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు? ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగెడుతున్న మనకి ఎందరో త్యాగమూర్తుల త్యాగానికి ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించినది. గాంధీజీ, నేతాజీ, సుభాష్ చంద్ర ఇలాంటి త్యాగమూర్తుల ఫలితం. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మన పక్కింటి వాళ్ళకున్న ప్రాబ్లం కూడా మనం పట్టించుకున్నాం. అలా కాకుండా జాతీయ సమైక్యతతో అందరూ సమయస్ఫూర్తితో ఒకే దానిపై నడవాలని అనుకుంటున్నాను. ఓకే, అంటే దేశం కోసం ఇప్పటివరకు ఏ కుటుంబం కూడా నేను దేశం కోసం ఒక గంట సేపు పనిచేస్తా అని చెప్పి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే నా ఇల్లు బాగుంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది ముందుకు వెళ్తున్నారు తప్ప. వారికి మీరు ఏం చెప్తారు? అదే సార్ ఇప్పుడున్న సమాజంలో ఉన్నది. ఒకప్పుడేమో పల్లెటూరులో చూసినా ఎక్కడ చూసినా ఒకరికి హెల్ప్ చేయాలి అని ఆలోచన ఉండదు. ఇప్పుడు నేను బాగుంటే బాగుంటుంది, నా కుటుంబం బాగుంటే బాగుంటుందనే ఆలోచనలో బతుకుతున్నాను. అలా కాకుండా కొంచెం పక్క వరకు హెల్ప్ చేసే ఆలోచన విధానంతో ఉంటే మన దేశం ఇంకా బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నామండి.
అంటే దేశ భావాలతో పాటు ముందుకెళ్ళినట్టయితే అందరం కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దేశానికి ఏదైనా అరిష్టం వెళ్ళినా కూడా, దేశానికి ముప్పు వాటిల్లినా కూడా అందరము ఒక సమైక్య స్ఫూర్తితో ముందుకెళ్ళినట్టయితే మనం కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందరం కూడా ఈ యొక్క 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి వస్తున్న సందర్భంగా మేము చిన్న వినూత్న రీతిలో ఈ యొక్క వ్యాస మహర్షి సంబంధించిన యోగా సంబంధించిన సభ్యులంగా మేము కోరుకుంటున్నామని చెప్పి దానికి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.